హరిశ్చంద్ర అనేసరికి రచన పరంగా అంటే సాహిత్యపరంగా కానీ ఆ, రసపరంగా కానీ అవును. కాటి సీన్కు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అదండి. అంటే దాంట్లో వచ్చినటువంటి ఆ రసానుభూతి అంటే అది విషాదమైనటువంటి శోకరసం కావచ్చు, ఒక రసంతో కూడుకున్నటువంటిది కావచ్చు. అంటే అంటే అది ఒక గొప్ప జీవన వాస్తవాలు చెప్పినటువంటి ఘట్టం. మనిషి జీవితం ఎంత తృణప్రాయమో చెప్పినటువంటిది. అలాగే ఒక గొప్ప రసానుభూతికి ప్రేక్షకుడు లోనవుతాడు. ఉందండి ఆ పద్యాలు మీ నోటి ద్వారా మీ స్వరంలో. చక్రవర్తి కదండి. అవును. అంతవరకు తన వేషధారణ ప్రేక్షకుడు లుక్ ఆ రకంగా ఉండేది. ఎట్ ఏ టైము ఎప్పుడైతే కడజాతి వాడికి అమ్మబడిపోయాడో, తనకు దాసుడు కదా, వీరబాహుడు దాన్ని కొనేవాడు, అవును, ఇతనికి వీరదాసుడు అని పేరు పెట్టాడు. హరిశ్చంద్రుడు గిరిశ్చంద్రుడు నాకు తెలియదయ్యా, నేను కొన్నాను, నీవు నా దాసుడివి, నేను వీరదాసు అని పిలుస్తాను అంటే అదే మహాభాగ్యం అని అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాతను ఈయన వేషం మారిపోతుంది, గడ్డం వచ్చేస్తుంది. మరి కాట్ సీన్లో శోకరసాన్ని, శోకాన్ని, విచారాన్ని సూచించేది నలుపు కదా. అంటే నాకు తెలిసినంత మట్టుకు ఈ డ్రెస్ కూడా చేంజ్ అయిపోతుంది, ఆహార్యంలో చేంజ్ వచ్చేస్తుంది, అసలు మనిషే చేంజ్ అయిపోతాడు. ఇప్పుడు దీనిగా ప్రతికించినటువంటి చక్రవర్తి కాటికాపరిగా ప్రవేశించడం అంటే తన నవనాడులు కృంగిపోతాయి. అయినా సత్యానికి పాడుపడ్డాడు కాబట్టి ఆ మాట మీద నిలబడదాం అన్నటువంటి దృక్పథంతో తను ఏం చెప్పాడు, పంచమహాపాపాల్లో ఒక కార్యక్రమం చెప్పాడు, కళ్ళు దెమ్మన్నాడు. పంచమహాపాపంలో అది ఒకటి కదా, మద్యపానం. అటువంటి కార్యక్రమాన్ని ఒప్పుకున్నాడు. తర్వాత కాట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ముద్ద పిడస అదే భుజించమన్నాడు, అదే భుజిస్తున్నాడు. చేయరాని పనులు యావత్తు చేస్తున్నారు, అంటే పరీక్షిస్తున్నారు. మొదట ఇక కాటికి వెళ్తాడనమాట. అప్పుడు ఆ చీకటిని వర్ణిస్తాడు. తనలో అనుకుంటాడు, స్వామి యొక్క వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు, వీరదాసుడా, నేటి రాత్రి అంతయు వల్లకాటి ఎందు కావలియుండి ఉదయం నా ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కొండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్మన్నాడు. అహో సురాపాండమ, నీవు కడుపూజ్యురాలవు కావునని విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానంబగు మదీయ భుజపీఠిపై ఇట్లా అధిష్ఠించియున్నావు. నేనెప్పుడు శ్మశాన వాటికే పోదును. ఓ అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము గుర్దివాండ్రును చేయుచున్నది గదా ఈ అంధకారము. కలవారి ఇండ్లలోపలి నిధానము నెత్తనరుగు దొంగలకు సిద్ధాంజనంబు మగలం కూరుకనిచ్చి తెగి అంటుగాండ్రకై తారాడుకులటల తార్పు గత్తే అలవో నలంతి పిట్టలం బట్టి వేడాడు పాడు ఖూకములకు పాడి పంట మసనంబులోన ఇంపెశలారు షాకిని ఢాకిని తతుల చుట్టాల సురభి రేలతాంగికి నల్లని మేలి
కలి ముసుగు కమల జాండంబునకు ఎల్ల కన్ను మూత సత్య విద్రోహి దుర్యషష్ఠవికి దోడు కటికి చీకటియలమే దిక్తటములందు అహో ఈ శ్మశానమునందచ్చట చూచినను కాబోలు బ్రహ్మరాక్షస సమూహం వెది ఘోషించుచుండే రుక్కుల క్రమము కాబోలు వీరు విగత జీవ బాంధవులు అడలు చుండిరి మహార్తారవముల కాబోలు వారు టక్కరి భూతమాంత్రికుల్ నెమకుచుండిరి కపాలముల కొరకు కాబోలు అది పిశాచి బాంధవ శ్రేణి ఫలలంపు భూవంపు బంతి సాగం చెట్లు చున్నవి కాబోలు చితులలోన కాల్పబడడు శవాల కంకాళయస్థి నట పెఠేలను రవములే యసగుచుండ దిక్కుల నిండ మార్మ్రోద పిక్కటిల్లా ఎవరచ్చట నాకెదురుగా నిల్చున్నారు. అహో ఎవరవారు? కాటి సుంకంబు చెల్లింపగయం శవాలం మసనమున కాల్పరే కదా మనుజులారా కాపులేదనుకొంటిరేమో కాపులేదనుకొంటిరేమో పదుండు దళిత ఘోరారి ఈ వీరదాసుగలడు. ఓ ఎంత పొరబడిది! సగము కాలుచు బరువు లేక నెట్ట నిలువన పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించితిని. అయ్యయ్యో, ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలిని గొల్పెట్టినది, ఎంత జాలిని గొల్పెట్టినది. మాయామేయ జగంబ నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరారు తప్పింపగా. చాలా ధన్యవాదాలు మాస్టారు. ప్రత్యేకంగా ప్రేక్ష మహాశైలకి, TV1 వారికి, మరి ఇక్కడ సాంకేతికంగా సహకరించినటువంటి మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక కళావందనాలు అర్పిస్తున్నానండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మేమే మీకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మీ సుదీర్ఘమైనటువంటి రంగస్థల ప్రస్థానంలో చాలా మంచి పాత్రలు వేసి ప్రజల ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేటువంటి ముద్రను వేసుకున్నారు. అది కలాం తల్లి ఆశీస్సులు, మీ అందరి తాలూకు ఆశీస్సులు సార్. నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఇది ఈరోజు ప్రసిద్ధ రంగస్థల కళాకారులు శ్రీ కురిటి సత్యనాయుడు గారితో మన కార్యక్రమం. వచ్చే వారం మరో ప్రసిద్ధ రంగస్థల కళాకారుని కలుసుకుందాం. అంతవరకు సెలవు.